హాయ్ నేను సతీష్. ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి. అట్లాగే మరి మీ దృష్టిలో టాప్ 5 ఎవరు అనేది కూడా ఒక మెసేజ్ అయితే పెట్టండి. మీకు ఏమనిపిస్తుందో నాకు కూడా తెలుస్తుంది కదా. మీ దృష్టిలో ఎవరు? ప్రేరణ, యష్మినా, లేకపోతే నబీలా, నిఖిల, గౌతమ, రోహిణియా, అవినాష్ ఎవరు అనేది ఖచ్చితంగా ఒక మెసేజ్ పెట్టండి. అట్లాగే మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ నేను చెప్పకముందు నాకేమనిపిస్తుంది, నేను ఇప్పుడు ఎటు అనలైజ్ చేస్తాను కదా. మరి మీ అనలైజ్ ప్రకారం ఈ ఇన్ని వారాలు ఆట చూస్తారు, వైల్డ్ కార్డులు వచ్చాక 6 వారాలు అయింది, అంతకుముందు మొత్తం ఓవరాల్గా చూస్తారు కనుక మీకు కూడా ఒక ఒపీనియన్ ఉంటుంది కదా. ఎందుకో ఈ కంటెస్టెంట్ ఈ వారం వికెట్ అవుట్ అనిపిస్తుందా అని మీకు అనిపిస్తుంది కదా. ఎవరు అనిపిస్తున్నారు కూడా ఫస్ట్ అయితే మెసేజ్ చేయండి. టాప్ 5 అది. అలాగే వీడియో చూసే ముందు లైక్ చేయండి, కామెంట్, సబ్స్క్రైబ్ మర్చిపోకుండా. నెక్స్ట్ మన జర్నలిస్ట్ సదస్సులో 7 o'clock కల్లా ఖచ్చితంగా ఇవాళ ఏం జరగబోతుంది లైవ్ అప్డేట్స్ అన్ని, అట్లాగే నిన్న ఎవరు వచ్చి ఏం ఇన్పుట్స్ ఇచ్చారు, ఎట్లా జరిగింది కూడా చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అప్లోడ్ చేస్తే అది కూడా మిస్ కాకుండా చూడండి. 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డిస్క్రిప్షన్లో నా ఇన్స్టా అకౌంట్ కూడా ఉంటుంది, ఫాలో కండి. ఇక సరే, గౌతమ్ కృష్ణ యాజ్ ఇట్ ఈస్కి ఫ్యామిలీ వీక్ దెబ్బకైతే మళ్ళీ తారుమారు అయిపోతున్నాయి. ఎవరు ఉంటారు, ఎవరు వెళ్తారు, పొజిషన్స్ మారుతున్నాయి. గ్రాఫ్ కూడా అటు ఇటుకి పొజిషన్స్ చేంజ్ చేసే మాదిరిగా కనిపిస్తూ ఉంది. ఫస్ట్ ప్లేస్ విషయంలో పోటీ లేకపోయా, ఏకంగా ఫస్ట్ ప్లేస్కి సెకండ్ ప్లేస్లో ఉండే వాళ్ళకి మధ్య ఒక 10% డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ ప్లేస్లో యాజ్ ఇట్ ఈస్గా గౌతమ్ కృష్ణ ప్రస్తుతం కొనసాగుతున్నాడు. 30-31 మధ్య సాగుతూ ఉంది. మరి గౌతమ్ వర్సెస్ నిఖిలే సాగుద్ది అనే మాదిరిగా నిన్న విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ వచ్చేటప్పుడు ఇచ్చిన హింట్స్ అర్థమవుతా ఉంది. అట్లాగే నిఖిల్ వాళ్ళ అమ్మగారు ఇచ్చిన హింట్స్ని బట్టి కూడా అర్థమవుతా ఉంది హౌస్ మేట్స్కి ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉంటుందని లెక్క. అయితే యష్మి, పృథ్వీ జర్నీని బట్టి నిఖిల్ తనకి జర్నీ డిపెండ్ అయ్యి ఉంది. వాళ్ళిద్దరూ టాప్ 5లోకి వస్తే ఇతడు కూడా టాప్ 5లో ఉంటాడు తప్ప టైటిల్ రేసులో ఉండడు. వాళ్ళిద్దరూ ఉండకపోతే టాప్ 5 వరకు రాకపోతే అప్పుడు ఇతను ఖచ్చితంగా టైటిల్ రేసులో ఉంటాడు. ఇదే విషయం నేను ఎన్నోసార్లు చెబితే అర్థం కాక అయోమయంతో, తెలివి తక్కువతనంతో అని కూడా చెప్పొచ్చు, చాలామంది అభిమానులు కావచ్చు, పిఆర్ కావచ్చు ఫ్రస్ట్రేట్ అయిపోయి, లేదు సార్ మీరు ఎప్పుడు నిఖిల్కి సపోర్ట్ చేయరు సార్, మరి నేను నిజంగా నిఖిల్కి సపోర్ట్ చేయకపోతే, అంటే ఒక్క కంటెస్టెంట్కి నేను సపోర్ట్ చేస్తే గౌతమ్కి పిఆర్ సార్ మీరంటే, నిజంగా అట్లా అయితే అప్పుడు ఎందుకు చెబుతానని లాజిక్ చెప్పేవాడిని కాదు కదా. దానివల్ల ఏమవుతుంది, ఖచ్చితంగా నిఖిల్కి ఇప్పుడు ఇదా నేను చెప్పిన తర్వాత ఇక్కడ లాజిక్ కూడా మార్చి ఇప్పుడు ఓటింగ్ కూడా గ్రాఫ్ కూడా చేంజ్ అయ్యింది. లేకపోతే యష్మికి ఎప్పుడు ఎంత ఉండేది, 35-40% ఉండేది. ఇప్పుడు అందులో సగం కూడా లేదు. ఎందుకు లేదు? ఇతను కరెక్ట్గా చెప్పాడు, కరెక్టే కదా. యష్మికి, పృథ్వీకి ఓట్లు షేర్ చేయడం వల్ల ఖచ్చితంగా నిఖిల్కి దెబ్బ ఉపయోగం లేదు. వాళ్ళ హౌస్లో ఉన్నంతసేపు ఇతను ఆట అటకెక్కిపోద్దని నన్ను యాజ్ ఇట్ ఈజ్గా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, బిస్కట్ అయిపోతున్నారు, ఫసక్ అయిపోతున్నారని నేను ప్రతి సందర్భంలో చెబితే అర్థం కాలే. ఇప్పుడు ఆఖరికి నిన్న ఇప్పుడు నేను గత వారం కూడా గట్టిగా చెప్పడంతో, క్యాలిక్యులేషన్స్ కూడా క్లియర్గా చెప్పడంతో, ఎగ్జాంపుల్ కూడా నిఖిలే టాప్ అంట కదని చాలామంది అడిగితే ఉన్నాడు టాప్. ఎక్కడ ఉన్నాడు? పృథ్వీ, యష్మి లేని చోట ఆయన టాప్లో ఉన్నాడు. వాళ్ళిద్దరు కాంబినేషన్ కలిపి మొత్తం 7 ఉండే దగ్గర ఎక్కడైనా ఉన్నాడా? ఒక్కటి పెట్టండి నాకు స్క్రీన్ షాట్. ఇగోండి 7 ఉన్న దగ్గర గత వారంలో ఈ పోల్లో పలానా దగ్గర నిఖిల్ ఉన్నాడని ఒక్కటి పెట్టండి. నేను ఓపెన్ ఛాలెంజ్ కూడా చేస్తూ ఒక్కటి కూడా పెట్టలేకపోయింది. ఏంటి అర్థమవుతుంది కదా, తెలుస్తూ ఉంది కదా లాజిక్స్. నేను డేటాను బేస్ చేసుకుని వెళ్తా, ఆడియన్స్ నాలెడ్జ్, ఆడియన్స్ మూడ్ ఎట్లా ఉంది. ఇప్పుడు ఇండియా టుడే ఇవన్నీ సర్వేలు చేస్తాయి కదా, నేషనల్ మూడ్ అని చెప్పేసి అట్లా ఆడియన్స్ పల్స్ ఏంటి, మూడ్ ఏంటి, ఎందుకు అక్కడ వచ్చే యాక్షన్కి వీళ్ళ నుంచి వచ్చే రియాక్షనే అక్కడ ఓటింగ్ అందుకు రిఫ్లెక్ట్ అవుతుంది. సో అదే బేస్ చేసుకుని డేటా బేస్ చేసి చెబుతా తప్ప ఏదో మిమ్మల్ని మసిపూసి మారడిగా చేసేసి. అందుకే చెప్పా, ఇక బిగ్ బాస్ తెలుగు ఓటింగ్ రిజల్ట్స్, బిగ్ బాస్ తెలుగు ఓటింగ్ రిజల్ట్స్ టుడే, బిగ్ బాస్ 8 తెలుగు ఓటింగ్ రిజల్ట్స్, 11th వీక్ ఓటింగ్ రిజల్ట్స్, ఇట్లా రకరకాల కొడితే వెబ్సైట్స్లో కనిపిస్తూ ఉంటాయి. అలాగే యూట్యూబ్ పోల్స్లో కూడా కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ మీరే క్రాస్ చెక్ చేయండి, నా మాట కూడా నమ్మక్కర్లా, మీరే చూసి నాకు అప్పుడు చెప్పండి అని చెప్పా. ఇప్పుడు అర్థమైంది ఓటింగ్ గ్రాఫ్. ఇప్పుడు యష్మి కూడా తగ్గింది. అట్లాగే గౌతమ్ సోలో ప్లేయర్కి ఎప్పుడు ఆడియన్స్లో ఆదరణ ఉంటుంది. సోలో ప్లేయరే అట్ ద సేమ్ టైం ఫైటర్. ఆ స్పిరిట్ అయితే కనిపిస్తుంది. ఏంది అయితే ఎవరికి బెదిరించేస్తా, రా బెదిరించే, దమ్ము చూపించాను కదా, రా చూపిస్తాను లేక సవాల్, అది నచ్చింది మెయిన్ ఆడియన్స్. అందువల్ల లేకపోతే 7వ వారం అవుట్ అయిపోతున్నాడు నేనే చెప్పా. ఎందుకు అప్పుడు కూడా రీజన్ చెప్పా, గౌతమ్ కృష్ణ ఎందుకంటే అప్పుడు ఒక సీజన్లోకి అమ్మాయి, ఇప్పుడు ఒక సీజన్లోకి అమ్మాయి అంటే ఇది ఖచ్చితంగా పెద్ద క్రీమ్ బిస్కెట్ అయిపోతుంది. అంటే అప్పుడు అంతా ఏం పెట్టినారు, మీరు నిఖిల్ పిఆర్ సార్ అన్నారు. లేదు, గౌతమ్ ఆట మార్చుకున్నాడు, తన తప్పులు తెలుసుకున్నాడు, మొత్తం వదిలేశాడు, ఇవన్నీ పెడితే మనం బిస్కెట్ అయిపోతుంది అర్థం చేసుకున్నాడు, ఆట స్టైల్ మార్చేసి స్వాగ్లోకి వచ్చేసాడు, మిస్టేక్స్ అన్ని రివీల్ చేసుకుని చక్కగా మార్చుకున్నాడు. అంటే ఇక ఆయన ఆట గ్రాఫ్ పెరుగుతూ ఉంది. వారం 4 వారాలు 4 టార్గెట్ చేసి 4 ఇంతలు పెంచారు. 8ని 16 చేశారు, 16 24 చేశారు, 24 32 చేశారు. ఈ ఫ్యామిలీ వీక్ లేకపోతే 32 40కి అయ్యేది. ఆల్రెడీ సీతాఫలం పట్టుకోనంట అవినాష్, నిఖిల్ కూడా అతన్నే నామినేట్ చేద్దాం అనుకుంటే, అరే మీకు ఏమైనా అర్థమైతుందా, సీతాఫలం కోసం వారం రోజులు గిన్నెలు గడగడమే పెద్ద పనిష్మెంట్ అంటే, సిల్లీకి ఏదో చిన్న పనిష్మెంట్ ఇవ్వాల్సింది పోయి దానికి మళ్ళీ నామినేషన్లు అంటే ఇక ఖచ్చితంగా ఇతనికి మామూలు ఎలివేషన్ ఇవ్వాలని వీళ్ళు ఫిక్స్ అవ్వలేదు.
డైరెక్ట్గా నలుగురు 4 భుజాల మీద మోసుకుంటూ తీసుకెళ్లి టైటిల్ అందిస్తే తప్ప మాకు నిద్ర ఉండదని లెక్క ఫీల్ అవుతున్నాడు అర్థమైంది. సో మరి ఇలాంటి గేమ్ ఆడితే ఎలా ఉంటుంది ఆడియన్స్‌కి? పైగా మొన్న మీరంతా గ్రూపిజమా, ఫేవరెటిజమా అని పాయింట్లు పట్టుకొని చెడుగుడు ఆడుకున్నాడు కదా! నిన్న వచ్చిన వాళ్ళు కూడా అదే చెప్పారు. యష్మి వాళ్ళ నాన్నగారు అదే చెప్పారు. నిఖిల్ వాళ్ళ అమ్మగారు అదే చెప్పారు. మరి ఇప్పటికైనా అర్థం కాదా? క్లారిటీ వచ్చింది కదా! ఓహో! మనమే ఇచ్చాము ఎలిమినేషను. మనం గ్రూప్ గేమ్ ఆడి ఆ సోలో ప్లేయర్‌కి ఎలిమినేషన్ ఇచ్చామా? ఏదైతే జరగకూడదో, ఏదైతే చేయకూడదో అనుకున్నామో అదే చేసాము. బిస్కట్ అయిపోయింది అనే విషయం వాళ్ళకి అర్థమైంది ఇప్పుడు. సో, ఇక దీనివల్ల ఇంకొక రకంగా చెప్పాలంటే గౌతమ్‌కి నష్టం, లాస్ కూడా. ఎందుకంటే ఇంకా అటాక్ మూడ్ వాళ్ళ నుంచి అది ఉండదు. ఇతను గౌతమ్‌తో మన కాంపిటీటర్, హెవీ కాంపిటీటర్ గనుక ఇతన్ని పక్కన పెట్టాలని సేఫ్ ఆడుకుంటూ పోతారు వాళ్ళింక. దాంతో ఇతనికి మరి ఎవరితో గొడవలు, రైవలరీ ఉండదో చూడాలి. ఇక గేమ్ అయితే చేంజ్ అయ్యిద్ది. ఒక రకంగా ఇతనికి మైనస్సే. మరి వీళ్ళ బ్రదర్ కూడా ఈరోజు హౌస్‌లోకి వెళ్లారు. ఆయన ఏం చెప్పాడు, ఎలా ఆట చేంజ్ అయ్యిద్దో చూద్దాం. సరే ఎనీవే ఫస్ట్ ప్లేస్‌లో ఆయనుంటే సెకండ్, థర్డ్ ప్లేస్‌లో యష్మి అండ్ తేజ టఫ్ ఫైట్ అయితే ఉంది. ఎందుకంటే యష్మికి వాళ్ళ నాన్నగారు వచ్చి, మా అమ్మాయి ఏదో ఆటలో ఎమోషన్‌లో టెన్షన్‌లో ఏదంటే పట్టించుకోకండి, సారీ అని చెప్పడం, హర్ట్ అవ్వకండి అని క్షమాపణ లెక్క చెప్పడం మనకే అనిపిస్తది. సో, అలాగా కూతురు, ఫాదర్ తాలూకా బాండింగ్ చూసినా సరే అబ్బా! ఏమి బంధం అబ్బా! అనుబంధం అబ్బా! తండ్రి, కూతురు అనుబంధం గురించి చక్కగా ఆ ఎపిసోడ్ లైఫ్ లాంగ్ యష్మికి మెమరీగా ఉండిపోద్ది. ఆ ఎమోషన్ మా డాడీని ఎప్పుడు ఇలా చూడలే. ఆయన ఒక మిలిటరీ ఫాదర్ అని లెక్క చెప్తా ఉంది. స్ట్రిక్ట్ ఆఫీసర్ లెక్క. సో, ఆ టైప్ ఆ బాండింగ్, ఆ ఎమోషన్, ఆ పీక్స్‌కి వెళ్ళిపోవడం ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చుతాయి అలాంటి ఎమోషన్స్. రియల్ ఎమోషన్స్ అని నేనెప్పుడు అంటా కదా! మీరు ఎంత టాస్క్‌లు ఇరగ్గొట్టేసి ఆడేసినా, ఇలాంటి ఎమోషనల్ బిట్టు ఒక 10, 20 సెకండ్లు పడితే చాలు. గంట సేపు ఆడినా, బాగా ఆడాడు, బలముంది ఆడాడు, రఫ్‌గా ఆడాడు ఇలాగ అంటారు తప్ప, ఇలాంటి ఎమోషనల్‌కి కనెక్ట్ అయిపోతారు. సో, ఆ డాటరు, ఫాదరు ఎమోషన్ కనెక్ట్ అయ్యి ఓటింగ్ పెరిగింది. ఒక 19% ఉంది. టేస్టీ తేజకు కూడా ఇప్పుడు 3 రోజుల నుంచి, వారం వీకెండ్ నుంచి డ్రిల్లింగే గనక ఎటూ షర్ట్ కోసం అన్నారు, చీఫ్ కంటెండర్ కాదన్నారు, ఫ్యామిలీ వీక్ లేదన్నారు. అది ఎటూ నడుస్తుంది. ఆయనకి సేమ్ 18, 19, 20 ఉంటే ఈమెకు కూడా 19 అంటే ఆల్మోస్ట్ ఈక్వల్‌గా ఉన్నారు ఒక పర్సెంటేజ్. వీకెండ్‌కి వచ్చేసరికి మరి చూడాలి ఎవరు సెకండ్, ఎవరు థర్డ్ పొజిషన్ అని. తేజయ్య డామినేట్ చేసేవచ్చు ఇంకా ఫ్యామిలీ వీక్ డ్రిల్లింగ్ ఉంది గనక ఆయనకి. అలాగే ఫోర్త్ ప్లేస్‌లో పృథ్వీ, ఇతనికి పెద్దగా ఓటింగ్ కాస్త 1% తగ్గిందని చెప్పొచ్చు. 10, 11 లెక్క ఉన్నాడు. అదే కొనసాగుతదో లేదో చూడాలి. ఇవాళ వీళ్ళ మదర్ అయితే హౌస్‌లోకి వచ్చారు. ఆమె రియాక్షన్‌ని బట్టి విష్ణుప్రియ పట్ల ఎట్లా రియాక్ట్ అయ్యేది. ఎందుకంటే విష్ణుప్రియ వాళ్ళ నాన్నగారు వచ్చినప్పుడు పృథ్వీని అసలు జరగలేదు, నేను పట్టించుకోలేదు, అసలు ఏమీ లేదు, అస్సలు ఏమి పిచ్చ లైట్ తీసుకున్నారు ఆయన. చాలా జోవియల్‌గా, చాలా జోష్‌తో అందరిని ఒకేలాగా చూసి, అందరి గురించి ఒక్కొక్క మాటలో చెప్పేసి ఆయన ఉన్నంత సేపు ఆయన ఎంజాయ్ చేసి, అందరూ కూడా బాగా ఇన్వాల్వ్ అయిపోయి, మింగిల్ అయిపోయి భలేగొచ్చారు. మరి ఈవిడ ఒకవేళ విష్ణుప్రియని ఏమైనా తక్కువగా చూసినట్టుగా, ఏంటమ్మా అవసరమా మాట్లాడితే తెల్లారదు మా అబ్బాయి మీద అని లెక్క అనిందా, ఖచ్చితంగా విష్ణుప్రియకి సానుభూతి వచ్చేస్తది. కానీ అలా చేస్తది అనుకోవట్లే. అయితే అందరూ వచ్చి ఇప్పుడు విష్ణుప్రియ వాళ్ళ నాన్నగారు వచ్చి కూడా పృథ్వీ గురించి జెన్యూన్ అని చెప్పారు. అట్లాగే నిఖిల్ వాళ్ళ అమ్మగారు కూడా వచ్చి ట్రాన్స్‌పరెన్సీ ఉంటుంది, మనసులో ఏముండదు, ఆయన ఉన్నది ఉన్నట్టు ఉంటాడని చెప్పారు. అయితే గత 2 వారాల క్రితం వరకు అలాగే ఉండేది. నాకు కూడా అదే అనిపించింది. కొద్దిగా అగ్రెసివ్, రూడ్‌గా వెళ్తున్నాడు అనిపించింది. కానీ 2 వీక్స్ నుంచి అయితే కొద్దిగా అబద్దాలు ఎక్కువ ఆడేసి, ఆ ఒత్తిడిలో కావచ్చు, ఆ ఎమోషన్‌లో కావచ్చు గానీ, ఎందుకంటే నిఖిల్ విషయంలో, నబీల్ విషయంలో గో ఫర్ నబీల్ అని చెప్పడం, తర్వాత నేననలా అబద్ధం ఆడేయడం. ఆ తర్వాత గ్రూప్ గేమ్ ఆడుతున్నారు మీరు అనేటప్పుడు మేమేం చేయలే, నామినేషన్‌లు అంతా డిసైడ్ చేసుకొని మాట్లాడుకోవడం. తర్వాత మాదెందుకు గ్రూప్ గేమ్ అనడం. ఇట్లాంటివన్నీ అబద్దాలు విపరీతంగా. అలాగే యష్మి సూట్ కేస్ విషయంలో కూడా అబద్ధం ఆడడం. అలాగే విష్ణుప్రియ 5 నామినేషన్ల విషయంలో కూడా అబద్ధం. ఇట్లా ఆడారు. మరి ఆ ఒత్తిడి వల్లో, లేకపోతే వాళ్ళు ఎలాగైనా నామినేషన్‌లోకి తెచ్చేయాలి, మనం ఉండకూడదని డిఫెండ్ చేసుకునే క్రమంలో గాని ఇవన్నీ డ్యామేజ్ జరిగినాయి. అంతవరకు నాకు అదే ఫీలింగ్ ఉండదు. అరే! అగ్రెషన్ తప్ప మంచిగా ఆడతాడని లెక్క. సరే ప్రస్తుతానికైతే 10, 11 అట్లా ఉంది. ఇక విష్ణుప్రియకి ఈరోజు ఖచ్చితంగా ప్లస్ పాయింట్ అయింది. ఒక 1% పెరిగింది కూడా ప్రస్తుతానికి. ఒక 10% అయితే ఓటింగ్ ఉంది. ఇంకా డేంజర్ జోన్‌లోంచి కూడా బయట పడిపోవచ్చు అనిపిస్తుంది. ఈరోజు ఆ తండ్రి, కూతురు బాండింగ్ చూసాక మరింత ఓటింగ్ పెరగొచ్చు. ఎందుకంటే ఆవిడ ఇంతకు ముందు చెప్పిన దాన్ని బట్టి ఎలాగనిపించిందంటే మనకి, చిన్నప్పుడు ఎప్పుడు నేను మదర్ దగ్గరున్నా, విడిపోయాను, దూరంగా ఆయన ఉంటున్నారు గుంటూరు దగ్గర అని చెప్పింది. ఆ బాపట్లలో ఉంటున్నారంట. బట్ కాంటాక్ట్స్‌లో లేనట్టు ఆవిడ ఇంతవరకు చెప్పిన దాన్ని బట్టి ఎలివేట్ అయింది, హైలైట్ అయింది. బట్ అట్టా కాదంట. నిన్న చూస్తే అర్థమైంది. టచ్‌లో ఉన్నారు, బాండింగ్ ఉంది అని. కాకపోతే ఆవిడ కూడా ఎక్స్‌పెక్ట్ చేయలే ఆయన వస్తారని. అమ్మ నేను రాకుండా ఎలా ఉంటానని ఆయన కూడా అంటున్నారు. పావని వస్తదని ఆవిడ చెబుతా ఉంటే. ఎనీవే ఈ ఎపిసోడ్‌తో కూడా మళ్ళీ యష్మి వాళ్ళ నాన్నగారికి మాదిరిగానే ఈవిడకి కూడా ఎలివేషన్ వస్తది, పెరుగుద్ది. ఇక చివర అవినాష్ అయితే ఉన్నాడు. నిజంగా బ్యాడ్ లక్ అని చెప్పలేం. 9% ఇట్లా ఉంది. కాకపోతే వీళ్ళది ఎమోషనల్ కంటెంట్ రాలా. వీళ్ళ వైఫ్ ఇతను వచ్చేటప్పుడు ఒక పిక్నిక్ వచ్చినట్టుగా, ఒక ఎంటర్‌టైన్‌మెంట్ వచ్చినట్టుగా, ఒక వెకేషన్ లాగా అనిపించింది అది. ఆ బాండింగ్ అంతా. మాకు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చాడు బిగ్ బాస్. మీ భార్యాభర్తల అనుబంధాన్ని, మీ ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు ప్రదర్శించుకోండి అనే దానికి క్యాండిల్ లైట్ డిన్నర్ ఇదంతా ఎలివేషన్ లాగా. అది ఒక సెంటిమెంటల్‌గా, ఎమోషనల్‌గా ఏదైనా వచ్చుంటే ఖచ్చితంగా కనెక్ట్ అయ్యేవాళ్ళు.
ఇప్పుడు తేజకి ఇప్పుడు ఈ మదర్ బాండింగు, మదరు సన్ను, ఫాదరు డాటర్ ఇట్లా బాండింగ్ లెక్క. అయితే వాళ్ళు బాగా పెయిన్‌ఫుల్ కాకుండా రిలాక్స్ అయిపోయా సరే మంచిగా వచ్చాము. మెమరీస్ స్వీట్ మెమరీస్ అయితే వస్తాయన్న మాదిరిగా ఎక్కువైతే డేంజర్‌లో అతడే ఉన్నాడు. మరి చూద్దాం ఇంకా ఎలా ఉండబోదు. మరి మీ ఓటు ఎవరికనేది కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మర్చిపోకండి. థాంక్ యూ.